హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. వీడియో లాస్ట్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ ఎందుకంటే వీడియో రిలేటెడ్‌గా కాకుండా లైక్ రిలేషన్‌షిప్ బేస్డ్‌గా అయితే కొన్ని చెప్తాను. సో, అది చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు. లేని వాళ్ళు విడిచిపెట్టేయొచ్చు. బట్ అంటే ఆ పార్ట్‌నయితే స్కిప్ చేయడానికి ఎవరు ట్రై చేయొద్దు. లాస్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా వినండి. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ఇఫ్ మీకు కాంటెంట్ అనేది నచ్చితే డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్‌కి ఎంతో కొంత కనెక్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీ వ్యక్తి ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుందండి. సో, ఈ వీడియో కానీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం ఈ వాలంటైన్స్ డే రోజు వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తుంటారు? ఎలా ఫీల్ అవుతుంటారు? అసలేంటి పరిస్థితి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, డెఫినిట్‌గా వాలంటైన్స్ డే రోజనేది లవర్స్‌కి చాలా స్పెషల్ డే. బట్ కొన్నిసార్లేంటంటే రిలేషన్‌షిప్‌లో వ్యక్తులు దూరం అయిపోయిన తర్వాత అది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. లవర్స్, వైఫ్ ఆర్ హస్బెండ్ అంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే దూరం అయిపోయిన తర్వాత కొన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో, అలా చూసుకున్నట్టయితే మరి పర్టిక్యులర్‌గా ఈ వాలంటైన్స్ డే రోజు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏడీజీ, జేఎంపీ, ఎస్‌వీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బీఈ, హెచ్‌కేఎన్, క్యూటీడబ్ల్యూ, జెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి సీఎఫ్ఐఎల్ఓ, ఆర్‌యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏడీ, జేఎంపీ, ఎస్‌వీవై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో, వాళ్ళ కోసం ఈ రీడింగ్ పిక్ చేసుకున్నారో, సో, చూద్దామండి అసలు. ఈ వాలంటైన్స్ డే రోజు మీ వ్యక్తి ఏం ఆలోచిస్తారు మీకోసం? ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అంటే వాళ్ళకి మీరు బాగా సూట్ అవుతారు. సో, మీతో ఉంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారు అని ఫీల్ అయ్యే రిలేషన్‌షిప్‌లోకి రావడం జరిగింది. సో, దానివల్ల ఏంటంటే మేబీ కొన్నిసార్లు వాళ్ళు మీ విషయంలో చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, కొంత స్టబర్న్‌గా ఉండడం కానీ సో, కొన్నిసార్లేంటంటే మీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, సో, మీరు అంటే సిట్యుయేషన్స్‌ని ఎలా తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోకుండా కొంత మీ విషయంలోనేంటంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేశారని చెప్పాలి. అది మిమ్మల్నేంటంటే ట్రబుల్ చేసింది. బట్ వాళ్ళేంటంటే అలా అనుకోలేదు. మీ దగ్గరే అలా ఉండగలరు, మీ దగ్గరే అలా మాట్లాడగలరు అని చెప్పి చనువు తీసుకోవడం కానీ, కొంత మీ విషయాల్లోనేంటంటే ఇన్వాల్వ్ అయ్యారు. సో, దానివల్లేంటంటే ఇక్కడ కొన్ని డిఫికల్టీస్ అయితే ఫేస్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇలా గ్యాప్ వచ్చేయడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్‌లో రిలేషన్‌షిప్ అలా లేదు కానీ, బట్ స్లోగా ఈ వ్యక్తి థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ, లేకపోతే కొంత మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ కానీ కాంప్లికేట్ అయ్యాయి. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి కూడా ఏంటంటే మీ విషయంలో కొంత మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేదు. వాళ్ళేంటంటే కొంత చైల్డిష్‌గా బిహేవ్ చేశారు. అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర కూడా అలా ఉండలేరు. మీ దగ్గరైతే అలా ఉండగలరు. సో, మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకుంటారు అని వాళ్ళనుకున్నారండి. అండ్ వాళ్ళకేంటంటే ఇలాంటి విషయాల్లో ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు అని నాకనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కొంత డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. సో, వచ్చిన తర్వాత ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే గ్యాప్ వచ్చేసింది. అప్పటినుంచి ఏంటంటే ఈ వ్యక్తి మారిపోయారండి. వాళ్ళ పర్సనాలిటీ అయితే చాలా మారిపోయింది. ముందంతా అంటే కొంత వాళ్ళు అలా చైల్డిష్‌గా బిహేవ్ చేసినా
స్టిల్ వాళ్ళ లవ్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ మీకు ట్రూగా అర్థం అవ్వడం కానీ, కొంత వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం కానీ ఇలాంటివి జరిగాయి. బట్ స్లోగా ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో అప్పటినుంచి వాళ్ళేంటో మీకు అర్థం కాని పరిస్థితి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటో మీకు అర్థం కాని పరిస్థితి. ఎక్కడా కూడా అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ రివీల్ చేయడం కానీ, వాళ్ళు మీతో ఓపెన్‌గా డిస్కస్ చేయడం కానీ ఇలాంటివి చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అఫీషియల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంకా వర్కౌట్ అవ్వనప్పుడు మాట్లాడడానికి ఏముంటది? ఆర్ వర్కౌట్ అవ్వనప్పుడు ఇంక ఛాన్స్ తీసుకోవడానికి ఏం లేదులే. సో, అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మన లైఫ్ కూడా మనం చూసుకుంటే బెటరు అనేలాంటి ఒక సిట్యుయేషన్‌కి వచ్చేసారండి. సో, అక్కడి నుంచి ఏమైందంటే, ఈ వ్యక్తి అంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, అంటే మీకు కోఆపరేట్ చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సో, బేసిక్‌గా ఈ వాలంటైన్స్ డే రోజు అయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అందులో నో డౌట్. వాళ్ళు అంటే ఎక్కడ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళకేంటంటే మీరు గుర్తొస్తారు. గుర్తొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు అని అంటే అలా బాధ కూడా పడతారు. వాళ్ళేంటంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ థాట్స్‌లో ట్రాప్ అయిపోవడం కానీ, సమ్ కైండ్ ఆఫ్ అన్‌ఈజీ ఫీలింగ్ అయితే వాళ్ళకొస్తదండి. బట్ అలా అని చెప్పి వ్యక్తి ఆలోచిస్తారు కూడా. అదర్ సైడ్ కానీ చూసినట్టయితే ఏమైనా ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఏమైనా తీసుకోగలరా? లేకపోతే మీరసలు ఏం చేస్తున్నారు? మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? సో, మేబీ మీ నుంచి ఏమైనా సైన్స్ వస్తాయేమో అని కూడా వెయిట్ చేయొచ్చు కొంతమందైతే. ఇది అందరికీ జరగకపోవచ్చు కానీ, కొంతమందేంటంటే లైక్ ఇప్పుడు చూడండి మీరేమైనా స్టేటస్‌లు పెట్టినా, లేకపోతే మీరేమైనా సరే ప్రొఫైల్ పిక్స్ చేంజ్ చేసినా, మొత్తానికి ఇలా మీరేదైనా సరే వాళ్ళకి సైన్స్ ఇస్తుంటే అది వాళ్ళు అబ్జర్వ్ చేయడం లాంటివైతే జరుగుతాయండి. సో, మేబీ అది చూస్తున్నట్టుగా మీకు తెలియకపోవచ్చు. బట్ కొంతమందికేంటంటే స్టాక్ చేసే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే వ్యక్తి అయితే మాత్రం పర్టిక్యులర్‌గా వాలంటైన్స్ డే రోజైతే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం, స్టక్ అయిపోవడం. సో, వాళ్ళేంటంటే ఆ డేని అలా స్పెండ్ చేస్తున్నారు అనుకోని కొంత డిస్టర్బ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అండ్ ఛాన్స్ ఏమైనా ఉంటే కూడా ట్రై చేస్తారండి ఛాన్స్ తీసుకోవడానికి. ఇది అందరికీ కాదు గానీ కొంతమందికి జరుగుతది. కొంతమందికేంటంటే జస్ట్ కన్సిడర్ చేస్తారంతే. స్టాక్ చేస్తుంటారు. సో, అలాంటి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ వెంటనే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి. కాన్ఫిడెంట్‌గా మనం ఇలా చేస్తే బావుంటుంది. మనకింత కమిట్మెంట్ ఉంది కదా! అని అదైతే వాళ్ళు చూపించుకోరు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ చేంజ్ అవుతాయి. అంటే ఒకప్పుడు అలాంటి ఫీలింగ్ ఉండేదేమో కానీ ఇప్పుడు వీళ్ళకి అంత ఫీలింగ్ లేదండి. అంటే మీ మీద ఫీలింగ్ లేదని కాదు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అని అంటే అంత కాన్ఫిడెంట్‌గా అయితే వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. బట్ కొంతమంది నేను చెప్పినట్టుగా ఛాన్స్ అయితే తీసుకుంటారు. కొంతమంది మాత్రం ఛాన్స్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేనప్పుడు, వాళ్ళే స్టెబుల్‌గా లేనప్పుడు, ఆర్ వాళ్ళకే ఇక్కడ ఏంటి అనేది ఒక క్లారిటీ లేనప్పుడు ఇంక మీకేం క్లారిటీ ఇస్తారు? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఆర్ ఇక్కడ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు బేసిక్‌గా? ఛాన్స్, ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేస్తారు. బట్ కంప్లీట్‌గా అంటే ప్రాబబిలిటీ ఉందిలే, లేకపోతే మనమే ఒక ఛాన్స్ తీసుకోవాలి ఎలా అయినా సరే, అలా మాత్రం వీళ్ళేంటంటే ఉండరండి. అంటే వీళ్ళలో ఆ డెస్పరేషన్ లేదు బేసిక్‌గా. సో, మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కానీ, అండ్ ఆ పాస్ట్ గుర్తు చేసుకోవడం కానీ, వాళ్ళ ఓన్ థాట్స్‌లో వాళ్ళు స్టక్ అయిపోవడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయి కానీ, కంప్లీట్‌గా వ్యక్తి ఏంటంటే, ఈ ఎనర్జీ నుంచి ఏదో చెయ్యాలి, అలాంటి చేంజ్ అయితే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయండి. అల్టిమేట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి, మళ్ళీ కూడా చైల్డిష్‌గా థింగ్స్‌ని మాత్రం హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. ఒకప్పటికి, ఇప్పటికి అయితే వ్యక్తిలో చాలా చేంజ్ వచ్చిందండి. ఈ వ్యక్తితో కానీ మీరు మాట్లాడుంటే రీసెంట్ టైమ్స్‌లో ఆర్ వీళ్ళని మీరు అబ్జర్వ్ చేసుంటే ఇది మీకు తెలుస్తది. లేకపోయినా సరే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలను. పాస్ట్ ఏంటంటే ఈ వ్యక్తిని మార్చేసిందండి. కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌గా అయితే వీళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. దానివల్లే మీ విషయంలోనేంటంటే చాలా ఆలోచిస్తారు. చాలా అంటే ఇక్కడ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప, వాళ్ళు ఎలాంటి స్టెప్ గూడా ముందుకు వేయలేరు. బట్ పర్టిక్యులర్‌గా వాలంటైన్స్ డే రోజు మాత్రం అంటే ఇక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉందా? మేబీ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఏంటి? అని ఇలాంటివి కన్సిడర్ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బట్ ఒక స్టెప్ అయితే వెయ్యరు. అది మెజారిటీ పీపుల్. కొంతమందికి మాత్రం అంటే ఇప్పుడు చూడండి ఈ రీసెంట్ టైమ్స్‌లోనే ఏవైనా ఆర్గ్యుమెంట్స్ గాని, చిన్న ఫైట్స్ గాని జరిగుంటే మీలాంటి వాళ్ళకి పర్వాలేదండి. వ్యక్తి మీతో వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. బట్ అందరికీ అయితే ఇది జరగదు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే, ఈ వ్యక్తి మీ విషయంలో ఇంకొంచెం చేంజ్ అవ్వాల్సుందండి. ఈ వ్యక్తి ఏంటంటే, ఇంకొంచెం సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్‌గా వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే, మీరు కావాలి అని మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండి,
ఎంత గ్యాప్ ఉన్నా సరే స్టిల్ ఆ గ్యాప్‌ని మనం ఫిల్ చేస్తే బావుంటది అనుకుని వాళ్ళు డిటర్మైన్డ్‌గా ఉండి ప్రయత్నాలు చేస్తే తప్ప, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఈ వ్యక్తి వైపు నుంచి అయితే మీరు పెద్దగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. దానికి వాళ్ళేంటంటే వెంటనే అయితే రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకుండాల్సిన డౌట్స్ వాళ్ళకున్నాయి. అండ్ ఒకప్పుడులాగా కమిటెడ్‌గా కూడా వీళ్ళు లేరండి. వీళ్ళకేంటంటే మేబీ థాట్స్ అనేవి స్ప్లిట్ అవుతూ ఉన్నాయి. సో, నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. పర్టిక్యులర్‌గా మీరు రీడింగ్ ఏంటంటే ఒక అమ్మాయి కోసం కానీ చూస్తున్నట్టయితే, వాళ్ళ బిహేవియర్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందండి. ఒక మెచ్యూర్డ్ లేడీ లాగా అంటే వాళ్ళు ఏది అయితే బెనిఫిట్ అవుతారు, వాళ్ళకి ఎలా అయితే బెటరు అనే వేలో కన్సిడర్ చేస్తున్నారు. సో, ఫీలింగ్స్ వైస్ ఓకే. మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ, బట్ ఫీలింగ్స్ ఉన్నా సరే రియాలిటీ ప్రకారం చూసినా ఆర్ పాస్ట్‌ని వాళ్ళేంటంటే ఒక్కసారి చెక్ చేసినా సరే, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మధ్యలో సిట్యుయేషన్స్ చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి, సో, ఈ వ్యక్తి ఏంటంటే మోస్ట్‌లీ ప్రెజెంట్‌లో ఉండడం కానీ, ఆర్ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివి చేసే పరిస్థితులైతే ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకది ఈజీగా ఉంది, కంఫర్టబుల్‌గా ఉంటుంది అంటే ఛాన్స్ ఏమైనా తీసుకోవడానికి చూడొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కానీ, మీ విషయంలో బాధపడడం కానీ, ఆర్ పాస్ట్‌లో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం కానీ, ఏమైనా సరే ఫ్యూచర్‌లో ఛాన్సెస్ ఉన్నాయా అని చెక్ చేయడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయి. బట్ దీనికి బియాండ్ ఏంటంటే వాళ్ళు ఏది కూడా చేసే పరిస్థితుల్లో అయితే లేరండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే అంత సింపుల్ కాదు అనిపిస్తుంది. ఒకప్పుడేంటంటే వాళ్ళు చైల్డిష్‌గా ఉండేవారు కాబట్టి మేబీ వాళ్ళేంటంటే కొన్ని బియాండ్ చూడలేకపోయారు. బట్ ఇప్పుడేంటంటే అలా బియాండ్ చూడకపోతే మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ ఫేస్ చేయాల్సొస్తది అని కూడా వాళ్ళకి ఆలోచనలున్నాయండి. అండ్ ఇంకొకటేంటంటే క్లియర్‌గా వాళ్ళు మీరు డిఫరెంట్ పేజ్‌లో ఉన్నారు. వాళ్ళిప్పుడు ఒక డిఫరెంట్ పర్సన్. వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఆర్ వాళ్ళు చేంజ్ అయ్యారు. సో, ఇది కూడా సెట్ అవుతదో లేదో ఇలా కూడా కొన్ని ఆలోచనలైతే ఈ వ్యక్తికి వస్తూ ఉంటాయి. అంటే నేను చెప్తున్నాను కదా! ఈ వాలంటైన్స్ డే రోజైతే రకరకాలుగా ఆలోచిస్తారు ఈ వ్యక్తి. సో, ఇదేంటంటే రీయూనియన్ రిలేటెడ్ రీడింగ్ కాదు కాబట్టి జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ వైస్ అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తారో అనే దాని గురించే రీడింగ్ కాబట్టి సో, మోస్ట్‌లీ నేనేంటంటే ఇక్కడ రీయూనియన్ పాసిబిలిటీ గురించయితే మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ వ్యక్తులైతే మాత్రం డెఫినిట్‌గా గుర్తు చేసుకుంటారు కానీ, అంత ధైర్యం చేసి ముందుకు వస్తారు అని నేను అనుకోవట్లేదు. అట్‌లీస్ట్ కొంత గ్యాప్ వచ్చేసిన వాళ్ళకైతే అలాంటివి జరిగే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. సో, అసలింకా చూద్దాం. మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీలో చాలా మందికి డివైన్ టైమ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొంతమందికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, మీకు కూడా స్టార్ట్ అవుతుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ చాలా మందికైతే డివైన్ టైమ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అంటే మీరు సిట్యుయేషన్స్‌లో చేంజెస్ చూడడం కానీ, ఎక్కడో కానీ ఆ షిఫ్ట్స్ అనేవి వస్తున్నట్టుగా మీకు అనిపించడం కానీ, మీరేంటంటే కొంత డిఫరెన్స్ అనేది ఫీల్ అవ్వడం కానీ, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంత మీరేంటంటే ఆ చేంజ్ అయితే చూస్తున్నారు. అండ్ మీరు అది సెన్స్ కూడా చేస్తున్నారు యాక్చువల్‌గా. సో, ఇలా ఏమైనా కానీ మీరు ఫీల్ అవుతున్నట్టయితే నిజంగానే డివైన్ టైమ్ స్టార్ట్ అయినట్టే. లేకపోయినా సరే స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్రెడీ ఇంకా ఇది టైమేనండి. వ్యక్తులేంటంటే మీకు దగ్గరవుతారు అనే చెప్పాలి. సో, వాళ్ళు ఇప్పటికి రెడీగా లేకపోయినా వాళ్ళకెలాంటి ఆలోచనలున్నా స్టిల్ యూనివర్స్ అయితే మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తుందనే చెప్పాలి. సో, మీరేంటంటే ఆ వ్యక్తి విషయంలో మరికొంచెం ఇప్పుడు ఎమోషనల్ అవ్వడం కానీ, వాళ్ళని మరికొంచెం గుర్తు చేసుకోవడం కానీ, అంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడో గ్యాప్ వచ్చేసి ఉండొచ్చు. లైక్ బ్రేకప్ ఆర్ సెపరేషన్ అయిపోయి చాలా కాలం అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఇంకా అంటే ఆ వ్యక్తితో రీసెంట్ టైమ్స్‌లోనే మీరు ట్రావెల్ అయినట్టుగా ఆర్ వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన టైం అనేది మీకెక్కువ గుర్తు రావడం. అంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో ఇంకొంచెం ఇది ఎక్కువైపోతూ ఉంటది. సో, వాళ్ళకి కూడా అంతేనండి. అంటే అది వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి కూడా ఇది రీసెంట్ టైమ్స్‌లో జరిగినట్టే అనిపిస్తుంటది. సో, ఒకళ్ళ అకౌంట్స్ ఒకళ్ళు స్టాక్ చేసుకోవడం కానీ, సో, మేబీ అంటే వాళ్ళకి సంబంధించిన ఆ పర్టిక్యులర్ మెమోరీస్ ఏవైనా ఉంటాయి కదా! సో, అవి ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఇవన్నీ ఏంటంటే సైన్స్ అన్నమాట. ఆ వ్యక్తి పేరెక్కడైనా మీకెక్కువ కనిపించడం కానీ, ఆర్ ఆ వ్యక్తి పర్సనాలిటీ ఉన్న క్యారెక్టర్స్ మీరెక్కడైనా మళ్ళీ చూడడం కానీ, సో, అది చూసినప్పుడు మీకేంటంటే వాళ్ళు గుర్తు రావడం కానీ, సో, ఇలాంటివన్నీ కూడా యూనివర్స్ వేలో సైన్స్ అన్నమాట. సో, అలాంటి సైన్స్ ఇస్తుంది అంటే లైక్ ఆ వ్యక్తి మీకు దగ్గరవుతారు. ఆ వ్యక్తితో మీకు ఛాన్స్ ఉంది అని ఇండికేషన్ అన్నమాట. సో, ఇలా మీకేంటంటే సైన్స్ అనేవి ఈ టైంలో చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇఫ్ డివైన్ టైమ్ స్టార్ట్ అయితే. ఇంకొంతమందికేంటంటే వీళ్ళే ట్విన్ ఫ్లేమ్ అని కూడా అర్థమవుతుంటది. ఎందుకంటే మీరు ఆ ఎమోషన్‌ని చాలా డీప్‌గా ఫీల్ అవుతుంటారు. అంటే స్పిరిచ్యువల్‌గా మీరు అవేకెన్ అయితే అది మీకు తెలుస్తది. లేకపోతే ట్విన్ ఫ్లేమ్ అని మీరు సెన్స్ చేసినంత మాత్రాన వాళ్ళు మీకు ట్విన్ ఫ్లేమ్ అయిపోరు. బట్ కొంతమందికైతే ట్విన్ ఫ్లేమే. సో, ఏది ఏమైనా సరే వ్యక్తి ఫీలింగ్స్‌ని
మీరు ఫీల్ అవుతారు. వ్యక్తి అంటే ఆ టైంలో ఏదైనా చేస్తే మీకు తెలియకుండా మీరు అదే చేస్తుండడం లాంటివైతే చాలా క్లియర్‌గా జరుగుతుంటాయి. సో, ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ సింక్రోనిసిటీ అన్నమాట. సో, ఇలాంటివన్నీ జరగడం అండ్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ వల్ల కొన్ని నేర్చుకోవడం ఆర్ కొంత హీల్ అవ్వడం, కొన్ని చేంజెస్ అనేవి చూడడం లాంటివైతే మోస్ట్‌లీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే మీకు దగ్గరవుతారు. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే పర్టిక్యులర్‌గా మీరు చూస్తున్న సైన్స్ కానీ, ఆర్ మీకు వస్తున్న ఫీలింగ్స్ కానీ, మీకొస్తున్న డ్రీమ్స్ కానీ, ఆర్ మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని కానీ కొంచెం క్లీన్‌గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకొకటి పాస్ట్‌లో ఏదైతే జరిగిపోయిందో దాన్ని ఒక లైఫ్ లెసన్‌గా తీసుకొని హీల్ అవ్వడానికి అండ్ ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్‌గా వ్యక్తులే రాంగ్ అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తే కంప్లీట్‌గా రాంగ్ చేస్తే రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వదండి. ఇద్దరి వైపు నుంచి కూడా ఎక్కడో జరగాల్సినవి కొన్ని జరిగితేనే అలాంటివి జరుగుతాయి. సో మీ వైపు నుంచి మీరేం కరెక్ట్ చేసుకోవాలి? మీరేం నేర్చుకున్నారు బేసిక్‌గా? మీరు ఎంతవరకు హీల్ అవుతున్నారు? అసలు మీ బెటర్ వెర్షన్ అనేది బయటకొచ్చిందా లేదా? సో, ఇలా ఏంటంటే మీ మీద మీరు కొంత ఫోకస్ చేసుకొని కొంచెం అంటే మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు చేయాల్సిందైతే మోస్ట్‌లీ అదే. వన్స్ అవన్నీ మీరు చేస్తున్నప్పుడు రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకొస్తది. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయాలి అంటే కొంత వాళ్ళకి కూడా సిట్యుయేషన్స్ మీద క్లారిటీ రావాలండి. వాళ్ళు కూడా ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా మేబీ ఇంకా పూర్తిగా హీల్ అవ్వకపోయి ఉండొచ్చు. ఆర్ ఇంకా మీరు కొన్ని నేర్చుకోకపోయి ఉండొచ్చు. సో, ఇలాంటివన్నీ గూడా జరిగిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి వచ్చిన తర్వాత రిలేషన్‌షిప్‌లో థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, అప్పటి వరకు మీరేం చేస్తారు అంటే ట్రై చేయండి. మిమ్మల్ని మీరు బెటర్‌గా చేంజ్ చేసుకోవడానికి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బీఈ, హెచ్‌కేఎన్‌క్యూ, టీడబ్ల్యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఈ వాలంటైన్స్ డే రోజు మీ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తారు? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ వ్యక్తి మీతో రిలేషన్‌షిప్ బిగిన్ చేసినప్పుడైతే చాలా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళకేమనిపించింది అంటే, వాళ్ళకి మీరే కరెక్ట్ పర్సన్ అనిపించింది. సో, దానివల్ల వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉండడం కానీ, మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, అంటే మీరు ఎక్సైట్ అయ్యేలా చేశారని చెప్పొచ్చు. సో, ఇలా అంటే మీ కనెక్షన్ అయితే వర్కౌట్ అయ్యింది. బట్ స్లోగా ఏంటంటే, ఈ వ్యక్తిలో మీరు డిఫరెన్షియేట్ చూడడం స్టార్ట్ చేశారండి. అంటే అందరూ ఒకేలా స్టార్టింగ్ నుంచి ఉండరు. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఒకలా ఉంటారు. రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళలో చేంజెస్ వస్తాయి. కొంతమంది ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంటారు. సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. సో, అలా అంటే ఉన్న వ్యక్తి తర్వాత ఎలా చేంజ్ అయిపోయారో మీకు అర్థం అవ్వలేదు కానీ, వాళ్ళ స్టబ్బర్న్‌నెస్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఏది కూడా మీకైతే నచ్చలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి ఫస్ట్ నుంచి అలా ఉంటే నాకు తెలిసి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఆర్ అలాంటి వ్యక్తిని మీరు ఎంటర్‌టైన్ కూడా చేయరు. బట్ ఆ వ్యక్తి స్టార్టింగ్‌లో అలా లేరు. అందుకే మీరు ఒప్పుకున్నారు. బట్ వాళ్ళ పర్సనాలిటీలో అంత చేంజ్ చూసేసరికి మీకెలా అనిపించిందంటే, ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నారు అని అనిపించింది. యాక్చువల్‌గా కార్డ్స్ ప్రకారం అయితే ముందంతా ఈ వ్యక్తి మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆర్ మీ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిలా బిహేవ్ చేశారు. తర్వాత నుంచి మీరు చెప్పిన మాట వినడం మానేశారు. అట్‌లీస్ట్ మీరు చెప్తుందేంటో అర్థం చేసుకోవడం మానేశారు. వాళ్ళకేమనిపిస్తే ఆర్ వాళ్ళు చేయాలనుకుంటుంది అంతసేపు వాళ్ళు చెయ్యాలి అనే ఇంటెన్షన్ తప్ప, బట్ ఎదుటి వ్యక్తి ఎందుకు చెప్తున్నారు? అసలు వాళ్ళు అక్కడ ఏం ఫేస్ చేస్తున్నారు అని ఆలోచించడం అయితే మానేశారు. సో, ఇలా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ వ్యక్తి పర్స్‌పెక్టివ్ అనేది మిమ్మల్ని బాగా ట్రబుల్ చేసిందండి. సో, మరి ఇంకా అలా ఉన్నప్పుడు నేచురల్‌గా వ్యక్తుల మధ్యలో గ్యాప్ వచ్చేస్తది. ఆర్ డిఫరెన్సెస్ అనేవుంటాయి. ఈవెన్ ఈ వ్యక్తితో మీరు కలిసున్నా వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ మీకైతే నచ్చట్లేదు. ఎందుకంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ వచ్చేసింది ఈ వ్యక్తిలో. సో, మరి ఇలాంటి వ్యక్తి పర్టిక్యులర్‌గా వాలంటైన్స్ డే రోజు ఏం ఆలోచిస్తారు అంటే
ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఒక్క రోజుకి వాళ్ళేం మారిపోరండి. ఆర్ ఈ రోజు ఎంత స్పెషల్ అయినా సరే, వాళ్ళ ఆలోచనలైతే మారవు. అంటే చాలా ఓపెన్‌గా నేను చెప్తున్నాను. వాళ్ళకి ఈ రోజనేది అన్ని రోజుల్లానే. పర్టిక్యులర్‌గా ఈ రోజు అంటే వాళ్ళ ఎనర్జీస్ ఏవో షిఫ్ట్ అయిపోతాయి. సో, ఒకప్పుడు మనం వాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, అలా ఉన్నాం కదా! అలా గుర్తు చేసుకొని అంటే వాళ్ళేంటంటే మారిపోయే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో, పర్టిక్యులర్‌గా వాలంటైన్స్ డే రోజు కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అంటే విసిగిపోయారండి వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అయ్యారు. కొంతకాలం ట్రావెల్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటది చెప్పండి? నార్మలేలే అని ఉంటది కదా! ఈ వ్యక్తి కూడా అంతే. మోస్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తారు. ఇక్కడ థింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి? వాళ్ళేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? సో, వాళ్ళ విషయంలో మీరెంత కన్సిడరేట్‌గా ఉన్నారు? అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి? ఇలాంటివి ఆలోచిస్తుంటారు. ఇలాంటివి ఆలోచిస్తారే కానీ వాళ్ళు తప్పు చేశారు ఆర్ వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి స్టబర్న్‌గా ఉన్నారు. ఆర్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఉన్నట్టుగా లేరు. వాళ్ళలో చేంజ్ రావడం వల్ల మీరు చేంజ్ అయ్యారు. సో, ఇది వాళ్ళేంటంటే తెలుసుకునే పరిస్థితి అయితే లేదండి. యాక్చువల్‌గా కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం ఈ వ్యక్తి మీకోసం ఆలోచిస్తారు. ఆలోచించరు అని చెప్పను. ఆలోచించిన తర్వాత వాళ్ళకేమనిపిస్తదంటే ఇవన్నీ ఆలోచించడం ఎందుకులే వేస్ట్. సో, ఆ వ్యక్తి సంగతి మనకు తెలిసిందే కదా! వాళ్ళకి మనం అర్థమవ్వము. అలానే వాళ్ళు చెప్పింది మనకర్థమవ్వదు. అట్ ద సేమ్ టైమ్ మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు. సో, ఇంక దీనికోసం ఎక్కువ ఆలోచించేదేముంది. అంటే అలా ఉంటారండి. వాళ్ళలోనేంటంటే ఆ స్టబర్న్‌నెస్ అనేది బాగా డీప్‌గా రూట్ అయింది. దానివల్ల ఏంటంటే ఇలాంటి వ్యక్తితో మాట్లాడాలి అన్నా, వాళ్ళని కన్విన్స్ చేయాలి అన్నా, వాళ్ళకి వాళ్ళు ఆ ఎమోషన్‌ని ఫీల్ అవ్వాలన్నా అంత ఈజీ అయితే కాదు. అండ్ ఇంకొకటేంటంటే, ఒకప్పుడు మీ ఇద్దరు పాజిటివ్‌గా ఉన్నారు. ఒకప్పుడు మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నారు. సో, అలా ఉంటే అయిపోయింది కదా! అది కూడా వాళ్ళేంటంటే అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరండి. సో, వాళ్ళేంటంటే మీకోసం పర్టిక్యులర్‌గా వాలంటైన్స్ డే రోజు ఆలోచించినా, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అంత ఇంటెన్స్‌గా అయితే ఉండవండి. నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఆర్ మీ ఇద్దరిలోని ఎవరు రాంగ్ చేశారు. సో, ఈ విధంగానే ఆలోచించే పరిస్థితుంది. అంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించినా కంఫర్టబుల్‌గా బ్లేమ్ అయితే మీ మీదే షిఫ్ట్ చేసేస్తారు. ఆర్ ఇక్కడేంటంటే వాళ్ళు జరిగిపోయిన దానికి పోన్లే జరిగిపోయిందేదో జరిగిపోయింది. సో, ఏదైతే అదయింది. బట్ ఈ వ్యక్తి ఇలా ఉన్నారు కదా! వీళ్ళు మన కోసం ఇవన్నీ చేశారు కదా! పోనీ మనం చేంజ్ అవుదాం. ఆర్ వాళ్ళు అంటే ఎక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారో దాని కోసం ఓపెన్‌గా డిస్కస్ చేద్దాం. ఇలాంటివైతే ఉండవండి. బేసిక్‌గా నేనిక్కడ నెగెటివ్‌గా చెప్తున్నానని కాదు కానీ, ఈ వ్యక్తి పరిస్థితి ఎలాంటిది అంటే థింగ్స్ కంఫర్టబుల్‌గా వాళ్ళకి వర్కౌట్ అయితే ఓకే అండి. సో, వాళ్ళేంటంటే మీకోసం స్టాండ్ తీసుకుంటారు. ఏదైనా చేస్తారు. బట్ వాళ్ళు చేంజ్ అవ్వాలి. వాళ్ళిక్కడ సాక్రిఫైసెస్ చేసుకోవాలి. ఆర్ వాళ్ళ వైపు నుంచి ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటే మాత్రం ఈ వ్యక్తి అలాంటి రిస్క్ చేయరు. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టాలి, కట్ చేయాలి ఆర్ అలాంటి ఒక నెగెటివ్ థాట్స్‌తో అయితే లేరు కానీ, ఈ వ్యక్తి ఇంటెన్షన్ ఒకటేనండి. వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండాలి. వాళ్ళు చెప్పింది జరగాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు రాంగ్ అయినా, రైట్ అయినా సరే దాన్ని క్వెషన్ చేసే పరిస్థితి ఉండకూడదు. అది వాళ్ళేంటంటే అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకొని దాని ప్రకారం వాళ్ళేదైనా చేంజ్ చేసుకోవాలి కానీ వీళ్ళైతే చేంజ్ అవ్వరు. ఇది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, పర్టిక్యులర్‌గా వాలంటైన్స్ డే రోజు మీ గురించి వాళ్ళు గుర్తు చేసుకున్న మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ, డీప్‌గా పెయిన్ తీసుకోవడం కానీ, ఆర్ ఆ స్ట్రెస్, స్ట్రగుల్ ఏం ఉండవండి. స్ట్రగుల్ ఉంటది. ఎందుకు స్ట్రగుల్ ఉంటదంటే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదా! సో, ఈ డిఫరెన్సెస్‌ని గుర్తు చేసుకుంటారు. సో, వాళ్ళేమనుకుంటారంటే, మేము ఈ వ్యక్తి కోసం అన్నీ చేసాం. ఈ వ్యక్తికి అన్నీ ఆఫర్ చేసాం. బట్ స్టిల్ ఆ వ్యక్తులకే ఇది అర్థం అవ్వలేదు. వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళేంటంటే మమ్మల్ని ట్రస్ట్ చేయలేదు. ఆర్ వాళ్ళేంటంటే ఇక్కడ మా కోసం నెగెటివ్‌గా అనుకున్నారు. మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ వాళ్ళు ఆలోచించుంటే, ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. సో, ఈ వ్యక్తి ఏంటంటే డెఫినిట్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్ కానీ, ఈ రోజు మేము ఇది ఫేస్ చేస్తున్న దానికి రెస్పాన్సిబుల్ అనేలాగా వాళ్ళేంటంటే మీ గురించి ఆలోచిస్తారు తప్ప, మీరెలాంటి స్ట్రగుల్ తీసుకుంటున్నారు, మీరు ఆ వ్యక్తి కోసం ఏం చేశారు, అవన్నీ ఆలోచించే పరిస్థితి లేదండి. అండ్ వీళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా! గతంలో జరిగిపోయిన దాంట్లో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, మీరెంత లవ్ చేశారు, ఈ వ్యక్తికి మీరేం ఆఫర్ చేశారు అనేది గుర్తు చేసుకునే అంత పాజిటివ్‌గా కానీ, అంత లైక్ ఎనర్జిటిక్‌గా మీకు కనెక్టెడ్‌గా కానీ ఈ వ్యక్తి లేరండి. బట్ ఒకటైతే నేను చెప్తాను. ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో మాత్రం చేంజ్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు చేంజ్ అవ్వడం పక్కన పెడితే, ఈ వ్యక్తి ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ వాలంటైన్స్ డే రోజు ఇన్ని ఆలోచించినా, ఎంత నెగటివిటీ వీళ్ళలో ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళెలా ఆలోచిస్తారంటే, రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందేమో, రిలేషన్‌షిప్‌కి ఒక పాసిబిలిటీ ఉంటే బావుంటుందేమో, అందరిలాగే మనకు కూడా అంటే ఈ వ్యక్తి ఉంటే లైఫ్‌లో హ్యాపీగా ఉంటామేమో, ఆర్ లైఫ్ కంప్లీట్ అవుతుందేమో అనే ఫీలింగ్ వస్తది.
సో వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు, మరి మనం ఏం చేయలేం. బట్ అలా వర్కౌట్ అయితే బాగుంటది, అలాంటి ఛాన్స్ వస్తే ఏమైనా అంటే థింగ్స్ చేంజ్ అయితే చాలు అన్నలాగా కూడా ఉంటాయి ఆలోచనలు. సో నాకు తెలిసినంత వరకు వ్యక్తి కంప్లీట్ గా మిమ్మల్ని ఏంటంటే నెగిటివ్ గా అనుకుంటున్నారని నేను చెప్పను. అంటే కంప్లీట్ గా నెగిటివ్ గా అనుకుంటే రిలేషన్షిప్ కావాలనుకోకూడదు కదా, రిలేషన్షిప్ ని కూడా వద్దనుకోవాలి కదా. కానీ ఈ వ్యక్తి ఏంటంటే బ్లేమ్ చేయడం వరకు ఆర్ ఇక్కడ మిస్అండర్‌స్టాండింగ్స్ కి మీరే రీజన్, లేకపోతే వాళ్ళు తీసుకుంటున్న స్ట్రెస్ ఆర్ స్ట్రగుల్ అనేది మీ వల్లనే, అక్కడి వరకైతే అలా అనుకుంటారు. కానీ రిలేషన్‌షిప్ మళ్ళీ కావాలి. రిలేషన్‌షిప్‌ని వద్దు అనుకునే పరిస్థితి లేదు. రిలేషన్‌షిప్‌కి ఏమైనా ఛాన్స్ ఉందేమో, రిలేషన్‌షిప్‌లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని ఇలా కూడా ఆలోచిస్తారు. బట్ వాళ్ళు చేంజ్ అవ్వాలి ఆర్ వాళ్ళ వైపు నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉండాలి అని మాత్రం వాళ్ళేంటంటే ఆలోచించరు. సో అది జరిగితే జరిగింది, లేకపోతే మరి మనం ఏం చేస్తాం అలా ఉండడమే అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలైతే ఉంటాయి. ఈ వ్యక్తి ఆలోచనలు ఏంటంటేనండి పెద్ద పాజిటివ్‌గా ఆర్ పెద్దగా వాళ్ళ ఎమోషన్స్ చేంజ్ అయ్యేలాగైతే ఏముండవు. నార్మల్‌గానే ఉంటాయి. వాళ్ళు మోస్ట్‌లీ ఎప్పుడు ఇలానే ఉండొచ్చు. సో వాలంటైన్స్ డే రోజు కూడా ఇలానే ఉంటారు. మోస్ట్‌లీ ఏదో చేంజ్ అయిపోయి, ఏదో అర్థం చేసుకొని, అంటే ఎమోషనల్ అయిపోయి, దానివల్ల ఏదో చేసేసి అలా ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి గూడా మోస్ట్‌లీ ఇలానే ఉన్నారు. రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఎప్పుడో మంచిగా ఉన్నారు కానీ, ఆ తర్వాత నుంచి మీరేంటంటే ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ చూసుంటారు. సో అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. రిలేషన్‌షిప్ కావాలి. బట్ రిలేషన్‌షిప్ కోసం వీళ్ళు ఎలా కూడా చేంజ్ అవ్వడం కానీ, ఎఫర్ట్స్ పెట్టడం గాని అలాంటివి చేయడానికి రెడీగా లేరు. సో నేచురల్‌గా అది జరిగితే ఓకే. సో వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఆలోచిస్తారండి. సో అది ఇక్కడ పరిస్థితి. అంటే కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం వ్యక్తుల ఎనర్జీస్ అయితే మోస్ట్‌లీ అలానే ఉంటాయి. సో ఈ వ్యక్తి ఏదో మిమ్మల్ని మిస్ అవుతారేమో, లేకపోతే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటారేమో అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఎమోషన్స్ అనేవి హైగా ఉండొచ్చు. బట్ మూడ్ స్వింగ్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఆ థాట్స్ కూడా కొంతవరకు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని ఇమాజిన్ చేసుకున్నట్టే ఉంటాయి కానీ రియాలిటీకి కొంత దూరంగా ఉంటాయి. సో ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి ఏంటంటేనండి ఈ ఇల్యూషన్స్ నుంచి బయట పడలేకపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందండి. సో స్పెసిఫిక్‌గా వాలంటైన్స్ డే రోజు ఏంటంటే వాళ్ళ థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ ఎనర్జీస్‌తో ఇంటర్‌ట్విన్ అవుతాయి అనుకోవడానికైతే లేదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ వ్యక్తి ఏంటంటేనండి వాళ్ళకి వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు సెట్ అయితే మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కానీ, బట్ ఈ వ్యక్తిని మీరు చేంజ్ చేయలేరు. అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. సో, అసలు యూనివర్స్ కూడా మీకేం అడ్వైస్ ఇస్తుందో చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి వల్లే మీరు లవ్‌ని ట్రస్ట్ చేసుంటారు. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా లవ్ అనేసరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. కొంతమందిని మనం మీట్ అయిన తర్వాత లవ్ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతది. కొంతమందిని మీట్ అయిన తర్వాత మనకున్న ఒపీనియన్ కూడా పోతది. సో, అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాతే మీరు లవ్‌ని ట్రస్ట్ చేయడం కానీ, లవ్ అంటే ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటదని ఫీల్ అవ్వడం కానీ జరిగింది. బట్ ఈ వ్యక్తి చేసిన పనులకి, ఈ వ్యక్తి బిహేవియర్‌కి ఆర్ ఈ వ్యక్తి మాటలకి ఆ లవ్ అంటే నమ్మకం కూడా పోయింది. లవ్‌ని ఈ వ్యక్తి వల్లే మీరు నమ్మడం స్టార్ట్ చేశారు. అలానే ఈ వ్యక్తి వల్లే మీకు లవ్ అంటే నమ్మకం కూడా పోయింది. అంటే 2 ఎమోషన్స్ స్ట్రాంగే. 2 వాళ్ళే క్రియేట్ చేశారు. సో, దీనివల్ల మీరేంటంటే అసలింక లవ్‌నే ట్రస్ట్ చేయకూడదు ఆర్ వ్యక్తులనే ట్రస్ట్ చేయకూడదు. సో, ఎవరిని ట్రస్ట్ చేసినా మోస్ట్‌లీ ఇలానే జరుగుతుంది. అసలంటే ఇంకా లవ్ చేసి ఏం ఉపయోగం ఆర్ వ్యక్తుల్ని ట్రస్ట్ చేస్తే ఏం వస్తుంది అనే అలాంటి ఒక ఫీలింగ్‌కొచ్చేసారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలోనేంటంటే మిమ్మల్ని చాలా రాంగ్‌గా ట్రీట్ చేయడం కానీ, మీ పెయిన్ కానీ, మీ స్ట్రగుల్ కానీ, సఫరింగ్ కానీ అర్థం చేసుకోలేదండి. సో, అది మీకెలా అనిపించిందంటే, బయట వ్యక్తులకు కూడా మనం ఏంటో అర్థమవుతుంది. లేకపోతే మన లైఫ్ ఏంటో మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. సో, మనని ఇష్టపడి ఆర్ మనమే కావాలి అనుకున్న వ్యక్తి మనల్ని అర్థం చేసుకోకపోవడం, మన విషయంలో స్ట్రేంజర్ కంటే చాలా హార్ష్‌గా ట్రీట్ చేయడం ఏంటి అంటే, అది మీకు నచ్చలేదు. ఎందుకంటే, ఇప్పుడు మనం ఎవరో తెలియని వ్యక్తులు కూడా మనల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నప్పుడు, మనతో మంచిగా మాట్లాడుతున్నప్పుడు, మనం ఏంటో తెలిసి, మనం ఏం చేస్తున్నామో తెలిసిన వ్యక్తులు మనల్ని నెగెటివ్‌గా ట్రీట్ చేస్తే ఎలా ఉంటది? సో, మీకు అయితే అదే ఫీలింగ్ క్రియేట్ అయింది. అది ఈ వ్యక్తి వల్లే. దానివల్ల మీరేంటంటే, వ్యక్తులతో మాట్లాడే వరకు కంఫర్టబుల్ గానే ఉన్నారు. బట్ అది రిలేషన్‌షిప్ ఆర్ ఇంకా డీప్‌గా ఏదో అంటే, మీకది ఒక ట్రామాని క్రియేట్ చేయడం కానీ, ఈ వ్యక్తిని గుర్తు చేయడం కానీ, సో, మళ్ళీ సఫరింగ్ అలానే ఉంటదేమో అనే భయం కానీ, ఇవన్నీ అన్నమాట క్రియేట్ అయ్యాయి ఈ వ్యక్తి వల్లే. సో,
సో బేసిక్ గా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి విషయంలోని వీళ్ళు మీకు కావాలి, వీళ్ళు మీతో ఉండాలి, వీళ్ళతో మీరు ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని మీరు మేనిఫెస్ట్ చేస్తే తప్ప ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి రావడం అంత ఈజీ కాదండి. ఆ వ్యక్తి మీరు కావాలి అని కోరుకున్నా, వారు మీతో ఉండాలి అని వాళ్ళే అనుకున్నా, బట్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేకపోయినా ఇవన్నీ మ్యాటర్ కాదు కానీ, బట్ ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తితో ఉండాలి, ఈ వ్యక్తి మీ ట్రూ హ్యాపీనెస్ అని మీరు కోరుకునే వరకు మాత్రం ఈ వ్యక్తికి మీరేంటంటే మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోలేరండి. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ థింగ్స్‌ని ఆ విధంగా హ్యాండిల్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్ట్రగుల్ తీసుకుంది మీరు. సఫర్ అయింది మీరు. సో, ఒకవేళ మీరు ఈ వ్యక్తిని కావాలి అని ఆల్రెడీ కోరుకుంటుంటే, ఈ వ్యక్తి ఉంటేనే బావుంటదని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, అది మేనిఫెస్ట్ అవుతుంటది. ఒకవేళ ఇప్పటికి మీరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో, ఫ్యూచర్‌లో డిసైడ్ అయ్యి మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడైనా జరుగుతది. బట్ ఏది ఏమైనా సరే మీరు కోరుకునే వరకు మాత్రం ఇక్కడ థింగ్స్ ఏ విధంగా కూడా చేంజ్ అవ్వవు. అంటే ఆ వ్యక్తి ట్రై చేసినా జరగదది. మీరు కోరుకోకుండా మీరు ట్రై చేసినా కూడా జరగదు. మేనిఫెస్ట్ చేయడం అంటే ఇప్పుడు కొంతమంది డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతారు. ఆ డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అవ్వడమే మేనిఫెస్ట్ చేయడం కాదండి. మనస్ఫూర్తిగా మనం ఏంటంటే వ్యక్తి కావాలి, వ్యక్తితో ఉండాలి అని అనుకుంటున్నా అది మేనిఫెస్ట్ అవుతది. సో, అదే అన్నిటికంటే యాక్చువల్‌గా పవర్‌ఫుల్ మేనిఫెస్టేషన్. ఎందుకంటే ఆ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తితో ఉండాలి అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఏంటంటే అది విజువలైజ్ చేసుకోవడం కానీ, అలా జరుగుతదేమో అనుకోని ఫీల్ అవుతూ ఉండడం కానీ ఇలాంటివి నేచురల్‌గా జరుగుతూ ఉంటాయి. సో, అది జరుగుతది. ఇప్పుడు కొంతమందేంటంటే, ఆ టైంకి ఆ వ్యక్తి కావాలి అనుకుంటారు. తర్వాత ఆ వ్యక్తి వద్దనుకుంటారు. సో, ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు యూనివర్స్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంది కాబట్టి, అది ఒరిజినల్‌గా మేనిఫెస్ట్ అవ్వదు. పెండింగ్‌లో ఉండిపోతది. సో, అన్‌లెస్ ఆర్ అంటిల్ ఈ వ్యక్తి చేసినవన్నీ కూడా మీకు గుర్తు వచ్చినా, ఆర్ ఈ వ్యక్తి సిట్యుయేషన్స్ మీకు అర్థమయ్యి మీరేంటంటే, స్టిల్ ఆ వ్యక్తి మీద మీకున్న ప్రేమ వల్ల మీరు కావాలి అనుకోని ఏమైనా మేనిఫెస్ట్ చేస్తే మాత్రం సిట్యుయేషన్స్‌లో మార్పొస్తది. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకొని, మీరు చెయ్యాలా? వద్దా? అనేది డిసైడ్ అవ్వచ్చు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీఎఫ్ఐఎల్ఓ ఆర్‌యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు ఈ వాలంటైన్స్ డే రోజు మీ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్నే చూజ్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి వేరే ఆప్షన్స్, వేరే చాయిసెస్ ఉన్నా స్టిల్ మీరే వాళ్ళకి కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. డెఫినిట్‌గా మీకోసం వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా అందుకే వర్కౌట్ అయింది. అయితే ఇలా వర్కౌట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా సార్లు ఆలోచించడం జరిగిందండి. మనసులో వాళ్ళ ఆలోచనలేంటంటే ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉండేవి. అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడలేదేమో అని అనుకోవద్దు. మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కాబట్టే మిమ్మల్నే చూజ్ చేసుకున్నారు. లేకపోతే అప్పుడే మిమ్మల్ని పక్కన పెట్టేసి ఇంకొకళ్ళని చూసుకునేవారు. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తికి ఏంటంటే అప్పటి వరకు అయితే ఒక క్లారిటీ ఉంది అండ్ అండర్‌స్టాండింగ్ కూడా ఉంది. బట్ స్లోగా ఇక్కడ ఏమైందంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌పరెన్సీ అనేది తగ్గింది. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. మీ ఆలోచనలు కూడా మారిపోయాయి. మీ ఓన్ వేలో మీరు థింక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ వ్యక్తి వాళ్ళ ఓన్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇక్కడ ఏమైందంటే ప్రిటెండ్ చేయడం స్టార్ట్ అయిందండి. అంటే ఆ ఫెయిర్‌నెస్ కానీ, ఆ ఓపెన్‌నెస్ కానీ ఇక్కడ లేదు. స్టార్టింగ్‌లో ఉన్నంత లేదు. సో, దీనివల్ల ఏంటంటే మరి ఇద్దరి మధ్యలోని అలాంటి ఒక డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నప్పుడు, ఆర్ ఎవరు సిట్యుయేషన్స్‌ని వాళ్ళేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడానికి ట్రై చేసినప్పుడు, అండ్ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఆప్ట్ చేసుకోవడం అనేది కరెక్టా కాదా అని మళ్ళీ రీచెక్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంత డిఫరెన్స్ అయితే వచ్చేసింది. సో, అలా రిలేషన్‌షిప్‌లోనేంటంటే స్టార్టింగ్‌కి, తర్వాతకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి టాక్సిక్ కాదు. మిమ్మల్ని ఎప్పుడు ట్రబుల్ చేయలేదు కానీ, బట్ అట్‌లీస్ట్ మీతో హానెస్ట్‌గా ఉంటే,
రిలేషన్‌షిప్ లోని మీరు కూడా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడం ట్రై చేసేవారేమో. బట్ ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్ లోని ఆ ట్రాన్స్‌పరెన్సీ అయితే తగ్గిపోయిందండి. సో, నాకు తెలిసినంత వరకు ఈ వాలంటైన్స్ డే రోజు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, మీ గురించి బాగా గుర్తు చేసుకోవడం కానీ, ఒకప్పుడు మీరు వాళ్ళ కోసం ఏం చేశారు? ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళెందుకు చూజ్ చేసుకున్నారు? ఇలాంటివన్నీ కూడా గుర్తు చేసుకుంటారండి. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఎమోషన్స్ అనేవి కొంత ఓవర్‌ఫ్లో అవుతాయి. లవ్ అనేది అంటే ఇక్కడ బ్లూమ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే డెఫినెట్‌గా మీ విషయంలోనైతే పాజిటివ్‌గా థింక్ చేస్తారు. నెగెటివ్‌గా థింక్ చేస్తారని చెప్పను కానీ, బట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా జరిగాయండి. ఏం జరగలేదు, ఏం లేదు. జస్ట్ సింపుల్, సింపుల్ థింగ్సే అనని చెప్పడానికి లేదు. చాలా జరిగాయి. సో, జరగడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలో ఒక టైట్ స్పాట్‌లోనే ఉన్నారు. మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏది ఈజీ పాత్ కాదండి. ఆర్ ఏది కూడా అనుకున్నంత కంఫర్టబుల్ కాదు. అంటే చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఇక్కడ ఉండడం కానీ ఇలాంటివేవో కనిపిస్తున్నాయి. సో, నాకేమనిపిస్తుందంటే దానివల్ల ఈ వ్యక్తి ఖచ్చితంగా ఈ వాలంటైన్స్ డే రోజు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కానీ, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి లవ్ ఉండేది? ఆర్ అంటే వాళ్ళు ఇలాంటి చాయిస్ ఎందుకు చేసుకున్నారు? ఆర్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొక ఛాన్స్ తీసుకుంటే బావుండేదేమో. ఎందుకంటే మీలాగా వాళ్ళని ఎవరు బెటర్‌గా ట్రీట్ చేయలేదు. ఆర్ మీరేంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇచ్చారు. అందుకే కదా వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది. బట్ స్టిల్ అయినా రిలేషన్‌షిప్ ఎందుకిలా అయిపోయింది? ఏంటి? ఇలా గుర్తు చేసుకుంటారు. అఫ్‌కోర్స్ ఇలా గుర్తు చేసుకున్నప్పటికి కూడా ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్‌లో మనం ముందుకు వెళ్తే ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడమే అలాంటి ఒక టఫ్ సిట్యుయేషన్స్ మధ్యలో స్టార్ట్ అయింది. సో, ఇది కంటిన్యూ అవుతది అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంటదండి. డెఫినిట్‌గా వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే చాలా హైగా రన్ అవుతాయని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తారో అంతే నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తారు. నెగెటివ్‌గా ఆలోచించడం కంటే కూడా వర్కౌట్ అవ్వదు. అనవసరం లైక్ ఏంటంటే ట్రై చేసినా వేస్ట్. ఒకవేళ ట్రై చేసినా సరే కొంతవరకు సెట్ అవ్వచ్చు. బట్ కంప్లీట్‌గా సెట్ అవ్వదు. మరలాంటప్పుడు ఇక్కడ ట్రై చేయడం ఎందుకు? సో, అంటే డిఫరెంట్‌గా వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయండి. నాకు తెలిసి ఈ వ్యక్తి ఈ వాలంటైన్స్ డే రోజు తీసుకున్నంత స్ట్రెస్ ఎవరు తీసుకోరు. ఈవెన్ మీరు కూడా వాళ్ళంత స్ట్రెస్ తీసుకోరు. వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు, బాధపడొచ్చు. అక్కడితో అయిపోతుంది కానీ, ఈ వ్యక్తి ఏంటంటే గుర్తు చేసుకుంటారు, బాధపడతారు, ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏమైనా ఛాన్స్ ఉంటే తీసుకోవచ్చేమో అని చూస్తారు. అది వర్కౌట్ అవ్వకపోతే ఇది ఎలా అని అనుకుంటారు. అంటే లోన్‌లీగా ఫీల్ అవుతారు. రకరకాల ఎమోషన్స్ అండి. ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏంటంటే చాలా డిఫికల్ట్‌గా ఉన్నాయి. అసలు కార్డ్స్‌లోనే అది చాలా డిఫికల్ట్‌గా కనిపిస్తుంది. అంటే బయట ఇంకా వ్యక్తి ఎలా ఉంటారో, మేబీ ఈ వ్యక్తి మీకు దగ్గరలో ఉన్నా ఆర్ ఈ వ్యక్తినేంటంటే మీరు ఆల్‌మోస్ట్ ఎవ్రీడే చూస్తున్నా, వాళ్ళ ఎనర్జీస్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఎలా ఉంటాయని మాత్రం మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. ఎందుకంటే ఇది మీకు వాళ్ళు బయటకు చూపించకపోవచ్చు. బట్ వాళ్ళేంటంటే లోపల చాలా ఆలోచిస్తుంటారు. చాలా ఫీల్ అవుతుంటారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ లైక్ చాలా గ్యాప్ వచ్చేసింది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే, ఈ వ్యక్తి మీ అకౌంట్స్ స్టాక్ చేయడం కానీ, లైక్ ఓల్డ్ చాట్స్ అనేవి చెక్ చేయడం కానీ, ఫోటోస్ అనేవి చూసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. ఇవి జరిగిన తర్వాత ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఉంచుకున్నాం, ఇవన్నీ ఎప్పుడో డిలీట్ చేయాల్సింది, ఇలాంటివన్నీ చేస్తుంటాం. సో, దీనివల్ల థింగ్స్ మరి కొంచెం కాంప్లికేట్ అయిపోయి మెంటల్ స్ట్రెస్ తప్ప ఏమీ లేదు. అలా కూడా ఫీల్ అవుతుంటారు. సో, అంటే రకరకాలుగా ఫీల్ అవుతుంటారండి. ఈ వ్యక్తికి ఎక్కడో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే హోప్ ఉంది. రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందని తెలుస్తుంది. బట్ దాన్ని బిల్డ్ చేయాల్సింది వీళ్ళే. సో, అది బిల్డ్ చేయడానికి రెడీగా లేరు. ఇక్కడ ఆల్రెడీ టవర్ కొలాప్స్ అయిపోయింది. అంటే రిలేషన్‌షిప్‌లో చాలా జరిగిపోయాయి. సో, దీన్ని కరెక్ట్ చేసి, దీన్ని చేంజ్ చేయడం కోసం వీళ్ళేంటంటే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ వాళ్ళకి హోప్ అయితే ఉంది. కానీ హోప్ ఒక్కటుంటే సరిపోదు కదా! వర్క్ కూడా చెయ్యాలి కదా! సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వాలి కదా! ఇలాంటివేం లేవండి. అలా అని చెప్పి తెలీదని కాదు. తెలుసు గానీ తెలిసినా అంత రిస్క్ ఎందుకు తీసుకోవడం? లైక్ ఏంటంటే, ఇవన్నీ ప్రయత్నం చేయడం కంటే సైలెంట్‌గా ఉండడం ఈజీ కదా! బాధపడుతున్నారు. బట్ బాధనేది 24 అవర్స్ పడరు కదా! ఆ టైంకి గుర్తొచ్చినప్పుడు బాధపడతారు. తర్వాత మళ్ళీ నార్మలే లైఫు. సో, అంటే ఇలా వీళ్ళ ఆలోచనలనేవి ఉండడం వల్ల రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు ఎలాంటి చేంజెస్ చూడట్లేదండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి కానీ మిమ్మల్ని చూజ్ చేసుకుంటే ఎన్ని ఆడ్స్ ఉన్నా సరే అవి ఫేస్ చేస్తాం అనుకోని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం అనేది పెద్ద విషయమే కాదు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే హోప్ అయితే బ్లైండ్‌గా పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది మాత్రం చేయడానికి రెడీగా లేరు.
అదే ఇక్కడ అంటే ఒక పెద్ద ఇష్యూ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, ఏదేమైనా సరే కొంత టైమ్ అనేది పాస్ అయితే ఈ వ్యక్తి ఏమైనా చేంజ్ అవ్వచ్చు. వాళ్ళ ముందు ఏముంది, వాళ్ళు ఏది నోటీస్ చేయలేకపోతున్నారు అనేది టైమ్‌తో పాటు తెలుసుకోవచ్చు. సో, మీరు కూడా హోప్ పెట్టుకోవడం ఒక్కటే సొల్యూషన్ అండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు. హోప్ పెట్టుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎమోషనల్ అయ్యి హోప్ పెట్టుకుంటే పని జరగదండి. ఖచ్చితంగా థాట్స్ అనేవి ప్రాసెస్ చేయాల్సుంటది. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో బేసిక్‌గా యాక్వరస్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. యాక్వరస్ అనేది ఎయిర్ సైన్, వాటర్ సైన్ కాదు. బట్ ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే, జస్ట్ మనం అంటే చూసి ఎమోషన్స్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ ఫీల్ అయ్యి హోప్ పెట్టుకుంటే ఏది జరగదండి. మీ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళ వైపు నుంచి చేయాల్సింది కానీ, వాళ్ళ వైపు నుంచి ఆలోచించాల్సింది గానీ ఏది కరెక్ట్‌గా లేదు. సో, అది ఇక్కడ పరిస్థితి. ఏది ఏమైనా సరే ఒక్కసారి అంటే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా చూసేద్దాం. సో, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకేమనిపించిందో చెప్పాల్సినవన్నీ గతంలోనే చెప్పేసారండి. చెప్పేసిన తర్వాత ఆ వ్యక్తికి కూడా అవన్నీ అర్థమయ్యాయి. అర్థమైన తర్వాతే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకున్నారు. సో, ఇంత ఛాన్స్ తీసుకున్న తర్వాత ఈ వ్యక్తికి మీకు ఇలాగ గ్యాప్ వచ్చిన తర్వాత కొంచెమైనా సరే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, లేకపోతే ఇది సిట్యుయేషను టైం కావాలి అని చెప్పడం కానీ అలాంటివేం లేవు. లైక్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో బేసిక్‌గా కొన్ని చేయాల్సినవి కూడా ఈ వ్యక్తి చేయలేదండి. సో, దీనివల్ల ఏంటంటే, అది మీరు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే, ఈ వ్యక్తి ఇలా ఉంటారు అని మీరైతే అనుకోలేదు. మిమ్మల్ని చేసుకున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా అనే ఆ ఒక్క గ్రాటిట్యూడ్‌తో ఈ వ్యక్తి ఏం చేసినా మీరు భరించడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లోని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. సో, ఇప్పుడు మీరేంటంటే, ఈ వ్యక్తిని అసలు ఫర్‌గివ్ చేయలేకపోతున్నారు. బట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే, ఆ వ్యక్తిని ఫస్ట్ మీరు ఫర్‌గివ్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పడం అనేది సెకండరీ అండి. బట్ మీకసలు ఎలాంటి ఫీలింగ్ ఉంది? అసలు ఈ వ్యక్తిని మీరు ఫర్‌గివ్ చేయగలరా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడం. దానికి మీరు కొంత టైం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కలుస్తారా లేదా? ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా? లేకపోతే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదా లేదా? ఇవన్నీ కాదు. అసలు మీరెలా ఫీల్ అవుతున్నారు? ఈ వ్యక్తి చేస్తున్న పనుల్ని కానీ, ఈ వ్యక్తిని కానీ యాక్సెప్ట్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారా లేదా? మీరు అలా హీల్ అయ్యారా? మీకు అది ఓకేనా కాదా అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. వన్స్ అలా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. ఆ వ్యక్తి ఛాన్స్ ఇస్తే అది కూడా. ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ కొంతకాలం వెయిట్ చేయాల్సుంటది. బట్ మీరేంటంటే ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు అసలు ఏమనుకుంటున్నారనేది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకంటే కూడా మీరే హీల్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది. సో, మీ వైపు నుంచి హీల్ అవ్వడానికి మీరు ప్రయత్నాలు చేయండి. తర్వాత ఛాన్స్ అనేది తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో, మీకు చెప్పిందైతే అర్థమైందనే అనుకుంటున్నానండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. సో, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఈ పార్ట్‌నైతే మోస్ట్‌లీ ఎవరు స్కిప్ చేయొద్దు. సో, బేసిక్‌గా ఇక్కడ నేనేంటంటే మీకు లాస్ట్ పార్ట్ స్కిప్ చేయొద్దు అని చెప్పాను. రెమెడీ చెప్తాను అని అన్నాను. సో, ఇదేంటంటే చిన్నదేనండి. ఏం లేదు. ఈ వాలంటైన్స్ డే రోజు రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ కోసం ఆ హార్మోనీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండడం కోసం ఏంటంటే నేనైతే రెమెడీ చెప్తాను. సో, మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు. లేకపోతే లేదు. మీ ఇంట్రెస్టే. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ప్రేయర్స్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు. లేదంటే శివపార్వతులకి చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు. లేదండి అంటే ఇద్దరికీ చేస్తాము అని అనుకున్న వాళ్ళు కూడా చెయ్యొచ్చు. మీ ఇష్టమే. బట్ నేను చెప్పడం అయితే ఒక ప్యాటర్న్‌లో చెప్పేస్తాను. ఆ తర్వాత మీరేంటంటే మీ కంఫర్ట్ ప్రకారం చెయ్యండి. సో, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ప్రేయర్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వాలంటైన్స్ డే రోజు బంతి పువ్వులు అలానే ఎర్ర గులాబీలుంటాయి కదా! సో, ఈ 2 కూడా ఆ ఫోటో కానీ, ఐడిల్ కానీ మీ దగ్గరుంటే వాటికి అలంకరించండి. అంటే పర్టిక్యులర్‌గా కొంతమంది ఇంట్లో ఫోటోస్ ఉంటాయి. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లేకపోతే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటోస్ కూడా ఉంటాయి. అంటే ఈ 2 రకాల పువ్వులతో కూడా అలంకరించి, ఆ తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లోనే మిల్క్‌తో ఏదైనా స్వీట్ చేయండి. పర్టిక్యులర్‌గా మిల్క్ స్వీట్ అయితే మంచిది. యెల్లో కలర్ స్వీట్ అయినా మంచిదే. బట్ మిల్క్‌తో ఏదైనా స్వీట్ అయితే ఇంకా మంచిది. మీరు నెయ్యి దీపం పెట్టి, ఇంకా మీకేమైనా ఛాన్స్ ఉంటే లక్ష్మీదేవికి రెడ్ శారీ కానీ, లేకపోతే రెడ్ బ్యాంగిల్స్ కానీ ఆఫర్ చేయండి. చేసిన తర్వాత
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే ఈ మంత్రాన్ని ఏంటంటే ఒక 11 టైమ్స్ కానీ ఆర్ 108 టైమ్స్ కానీ చాంట్ చేయండి. చాంట్ చేస్తే మంచిది. సో, ఈ విధంగా అంటే మీరు చేయడం వల్ల రిలేషన్‌షిప్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, రిలేషన్‌షిప్‌లో అంటే పర్టిక్యులర్‌గా ఆ పాజిటివిటీ లేదు. చాలా రోజుల నుంచి కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే డెఫినిట్‌గా థింగ్స్ అయితే చేంజ్ అవుతాయండి. ఇలా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి అయితే ఈ విధంగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తే మంచిది. ఇంకా శివ పార్వతులకి మీరు ఎలా చేస్తారు అంటే, వాళ్ళది కూడా ఒక ఫోటో కానీ, ఐడల్ కానీ మీ దగ్గర ఉంటే, పూజా మందిరంలోనే ఆ ఫోటోకి మాత్రం వైట్ ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్ ఆఫర్ చేయాలండి. వైట్ ఫ్లవర్ మీరు ఏది ఆఫర్ చేస్తారన్నది మీ ఇష్టం. రెడ్ ఫ్లవర్ అనేసరికి మళ్ళీ రెడ్ రోజెస్. రోజ్ ఫ్రాగ్రెన్స్ ఉండే ధూప్ స్టిక్స్ ఏవైనా సరే యూజ్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, వాళ్ళకి నైవేద్యంగా మాత్రం మిల్క్‌లో సాఫ్రాన్ మిక్స్ చేసి పెట్టడం అయితే మంచిదండి. అంటే ఇప్పుడు లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి పెట్టినప్పుడేంటంటే ఏదైనా స్వీట్‌లా చేసి పెట్టండి. బట్ శివపార్వతులకేంటంటే అంటే మిల్క్‌లోనే సాఫ్రాన్ ఉంటది కదా! అది మిక్స్ చేసి పెట్టండి. శివపార్వతుల కోసం మాత్రం ఓం గౌరీ శంకరాయ నమః అనే ఈ మంత్రాన్ని ఒక 11 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ అయితే చాంట్ చేయడానికి ట్రై చేయండి. సో, మీ ఇష్టమే 11 టైమ్స్ చేస్తారా? 108 టైమ్స్ చేస్తారా అని. బట్ చేస్తే మంచిదండి. అలా చేయడం వల్ల రిలేషన్‌షిప్‌లో ఏమైనా నెగటివిటీ ఉన్నా ఆర్ రిలేషన్‌షిప్‌లో సమ్ సిట్యుయేషన్స్ ఉన్నాయంటే మోస్ట్‌లీ క్లియర్ అవుతాయి. సో, మీరైతే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. అందుకే నేను సింపుల్ మంత్రాలే చెప్పాను. సింపుల్‌గానే రెమెడీస్ అయితే చేయొచ్చు. అన్నీ కూడా మీకు అవైలబుల్‌గానే దొరుకుతాయి. అండ్ ఇంకొకటేంటంటే, పర్టిక్యులర్‌గా ఈ వాలంటైన్స్ డే రోజు మీరు హెడ్ బాత్ చేసినప్పుడు కూడా, వాటర్‌లోనేంటంటే రోజ్ పెటల్స్ కానీ, లేకపోతే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, ఇలా అంటే మీరు ఏదైనా సరే వేసుకొని హెడ్ బాత్ చేసుకోవడం అండ్ క్లోత్స్ కూడా లైట్ కలర్ క్లోత్స్ వేర్ చేయడం అయితే మంచిది. సో, ఈ విధంగా మీరేంటంటే కొంత పీస్‌ఫుల్‌గా ఇలా అంటే గాడ్‌కి ప్రేయర్స్ ఆఫర్ చేయడం వల్ల మాత్రం రిలేషన్‌షిప్‌లో అయితే ఎంతో కొంత చేంజెస్ అయితే చూస్తారు. సో, మీ వరకు మీకు పాసిబిలిటీ ఉంటే చెయ్యండి. లేకపోయినా ఫోర్స్ ఏం లేదు. బట్ అలా చేస్తే రిలేషన్‌షిప్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతది. సో, అందుకే ఇంతలా చెప్పడం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా ఆ రోజు ఎవరైనా టెంపుల్‌కి వెళ్ళాలి అనుకుంటే శివాలయంకి వెళ్ళొచ్చు. సో, శివాలయంకి వెళ్ళిన వాళ్ళు మాత్రం గంగా జలం కానీ, లేకపోతే పాలు కానీ, బిల్వ పత్రాలు కానీ, లేకపోతే విభూది కానీ ఇలాంటివన్నీ కూడా శివలింగానికైతే ఆఫర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ విషెస్ మీరు చెప్పండి. అలానే ఆ టెంపుల్‌కి వెళ్ళిన దగ్గర కూడా మీరేంటంటే ఈ మంత్రాన్నయితే జపించొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరు చేయాల్సిందైతే మీరు చెయ్యండి. డెఫినెట్‌గా గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. అల్టిమేట్‌గా గాడ్‌ని ట్రస్ట్ చేసిన తర్వాత మంచి జరగకపోవడం అంటూ ఏముండదండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.